జీవితంలో అతిపెద్ద సమస్య. మనము ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏమిటి? దైవభక్తి కొరకు వెదికే వ్యక్తి యొక్క అతిపెద్ద సమస్య పాపము చేయాలి అనే శోధనను జయించాలి అనున్నదే. యేసు సమస్త విషయములలో మన వలె శోధింపబడినని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాము. అందుకనే ఆయన మన పట్ల సానుభూతి చూపగలడు. మనము శోధన యొక్క శక్తికి గురైనట్లయితే ఆయన కూడా గురయ్యను. లేని ఎడల ఆయన సమస్త విషయములలో మన వలనే శోధింపబడినని ఇక్కడ వ్రాయబడి ఉండకపోవచ్చును. సాతాను ఆయనను శోధించినప్పుడు ఆయన దాని శక్తికి గురయ్యను, కానీ దానిని తిరస్కరించెను. దాని శక్తికి ఆయన గురవ్వకపోతే అది శోధనగా ఉండేది కాదు. శోధన అనేది టగ్ ఆఫ్ వార్ అను ఆట వంటిది. 2 జట్లు ఒక తాడును చెరువు ప్రక్క పట్టుకొని లాగుతూ ఉంటాయి. నీవు పరిశుద్ధ జీవితమును పట్టుకొని ఉండుటకు ప్రయత్నిస్తున్నప్పుడు అవతల దిక్కుకు నిన్ను లాగుతున్నట్లు అనిపిస్తుంది. అదే శోధన. అవతల దిక్కులో ఎవరు తాడును లాగకపోతే టగ్ ఆఫ్ వార్ అనేది ఉండదు. యేసుకు అలా లాగినట్లు అనిపించకపోయి ఉంటే ఆయన మనవలే శోధింపబడలేదని మనము చెప్పాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనములలో అపవాది ఆయనను శోధించిననియు, మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మనవలనే సమస్త విషయములలో శోధింపబడిననియు బైబిలు చెప్పినప్పుడు అది అబద్ధము అని మనము చెప్పవలసి ఉంటుంది. బైబిలులో శోధన అనే పదము ఎల్లప్పుడూ పాపము చేయుటకు శోధింపబడుటను సూచిస్తుంది. మనము అలసిపోయినప్పుడు నిద్రపోవాలి అనేటువంటి కోరిక సాధారణమైన కోరికలు, శోధనలు కాదు. యేసు మనవలే శోధింపబడెను అను దానికి అర్థము అది కాదు. ఆయన పాపము చేయుటకు మనవలనే శోధింపబడెను, కానీ ఆయన పాపము చేయలేదు. ఈ విషయంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన అన్ని విషయములలో మన వంటి వాడాయనని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాము. ఆయన ఒక దూత వలె రెక్కలతో వచ్చి మనకు ఈత నేర్పించడానికి ప్రయత్నించలేదు. ఆయన మనకు ఈత నేర్పించడానికి భూమి మీదకు తన రెక్కలు లేకుండా వచ్చెను. యేసు నీటిపై నడిచినప్పుడు ఆయన గురుత్వాకర్షణ శక్తిని అధిగమించెను. ఒక దూత నీటిని దాటుకుని పోయుంటే అది అద్భుతమై ఉండేది కాదు. కానీ యేసు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించెను గనుక ఇది అద్భుతము. పేతురు కూడా నీటి మీద నడవగలడని ఆయన పేతురుతో చెప్పినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన చేసిన దానిని అతడు కూడా చేయగలడని అతనితో చెప్పుచుండెను. మన పరలోకపు తండ్రి తన జ్యేష్ఠ కుమారుడైన యేసు ప్రభువు పట్ల పక్షపాతము చూపించడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన యేసు కొరకు చేసిన దాన్ని మన కొరకు కూడా చేయను. యేసు మనవలే అన్ని విషయములలో శోధింపబడెను, కానీ ఆయన పాపము చేయలేదు. ఈ విషయంలో ఆయన మనకు మాదిరికరముగా ఉన్నాడు. మనం ఎప్పుడైనా శోధించబడినప్పుడు మనము ప్రభువుతో, ప్రభువా, నజరేతులో నీవు జీవించినప్పుడు నీవు కూడా నేనిప్పుడు శోధింపబడినట్లే శోధింపబడినావు. అప్పుడు నీవు స్పందించినట్లే నేను స్పందించుటకు నాకు సహాయము చేయము అని ప్రార్థించాలి. నీవు నిరాశపడుటకు లేక కోపముతో స్పందించుటకు శోధింపబడుచున్నావా? యేసు కూడా ఆ విషయములలో శోధింపబడెను, కానీ ఆయన పాపము చేయలేదు. కనుక నీవాయన మాదిరిని చూచుచు, ప్రభువా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అని చెప్పవచ్చు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అలా జీవించెను. కనుక మనం ఆయన వలె జీవించగోరితే మనము కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు వెదకాలి. అందుకనే గనుక మనము కూడా కృపాసనము యొద్దకు చేరుదుము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో చెప్పబడినది. కనుక అను మాట యేసు మనవలె శోధింపబడి పాపము చేయకపోవుటను గురించి చెప్పుచున్న దీని ముందు వచనాన్ని సూచిస్తుంది. కనుక ఆయన భూమి మీద జీవించిన దినాలలో వెళ్ళినటువంటి కృపాసనమునొద్దకు మనము కూడా వెళ్ళి పాపమును జయించుటకు మనకు సహాయపడే అదే కృపను మనము పొందగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కనికరము మరియు కృప గురించి చెప్పబడి ఉన్నది. కనికరమునకు కృపకు మధ్య తేడా ఉంది. కనికరము మన గతముతో వ్యవహరిస్తుంది, అయితే కృప మన భవిష్యత్తునకు సంబంధించినది. మనము చేసిన పాపములకు మనము కనికరమును పొందవలెను. తరువాత భవిష్యత్తులో పాపమును జయించుటకు
మనకు కృప అవసరము. పాత నిబంధనలో వారు కనికరమును మాత్రమే కలిగి ఉండిరి. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చెను. యోహాను సువార్త 1:17 గమనించండి. యేసు ఎన్నడూ పాపము చేయలేదు కనుక ఆయనకు కనికరము అవసరము లేదు. కానీ మనకు కనికరము మరియు కృప రెండూ అవసరము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చెప్పబడిన సమయోచితమైన సహాయము ఎప్పుడు అవసరమవుతుంది? నీవు శోధింపబడినప్పుడు. ఉదాహరణకు, నీవు ఒక పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు నీవు జారి నీ వ్రేళ్లతో ఒక గట్టును పట్టుకుని వ్రేలాడుతున్నావు. అలా పట్టుకోలేక నీవు పడి నీ ఎముకలను విరగగొట్టుకుంటావు. అప్పుడు నీవు సహాయము కొరకు మొరపెడతావు. అప్పుడు అంబులెన్స్ వచ్చి నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లి నీ ఎముకలను సరిచేస్తారు. అది కనికరము. కానీ నీవు పడిపోకముందే సహాయము కొరకు మొరపెడితే ఎవరైనా నిన్ను పైకి లాగి గట్టున నిలబెడతారు. ఇది కృప. నీ నిజమైన అవసరము నీవు పడిపోకముందే ఉన్నది. పడిన తర్వాత సహాయమును కోరడము అంత శ్రేష్టమైన విషయము కాదు. నీవు పడిపోకముందే సహాయము కోరడము శ్రేష్టమైనది. పరిశుద్ధాత్ముడు కృపనిచ్చు ఆత్మయని మరియు సహాయకుడని పిలువబడినాడు. నీవు జారిపోతున్నప్పుడు అనగా శోధింపబడుతున్నప్పుడు నీవు పడిపోకముందు ఆయన నీకు సహాయపడగలడు. అనేక మంది క్రైస్తవులు పడిపోతూ ఉంటారు, కనికరమును కోరుతూ ఉంటారు. వారు పడిపోయి దేవుని క్షమాపణ అడుగుతారు. వారు మరలా ఎక్కడము ప్రారంభించి మరలా పడిపోయి కనికరము అనే అంబులెన్స్ కొరకు అడుగుతారు. ప్రతిసారి కనికరము అనే అంబులెన్స్ వస్తుంది, కానీ నీవు అలా జీవించాలని దేవుడు కోరుకొనడం లేదు. ఈసారి నీవు శోధింపబడినప్పుడు కోపగించుటకు లేక లైంగిక ఆలోచనలను తలంచుటకు శోధింపబడి నీవు జారిపోతున్నట్లు నీకు అనిపించినప్పుడు, ప్రభువా నాకిప్పుడు కృపనిమ్ము అని మొరపెట్టుము. నీవు పడిపోలేదని చూచి నీవు ఆశ్చర్యపడతావు. దేవుని కృప నిన్ను పైకెత్తుతుంది. దేవుని కృపకు లోనైతే పాపము నీ మీద ప్రభుత్వము చేయదని రోమీలకు రాసిన పత్రిక 6:14 చెబుతుంది. ప్రియ స్నేహితులారా, శోధనను జయించాలి అనే కోరికను మనము కలిగి ఉండాలి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను తప్పనిసరిగా కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.